హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పటి వరకు మనం స్కైపియా ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. మొత్తం 300 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇక్కడతో స్కై ఐలాండ్ సాగా కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే సాగా పేరు వాటర్ 7 సాగా. అండ్ అందులో ఫస్ట్ ఆర్క్ పేరు లాంగ్ రింగ్ లాంగ్ ల్యాండ్ ఆర్క్. ఈ ఆర్క్ కి ఎందుకు ఈ పేరు వచ్చిందో మనకు మెల్లిగా తెలుస్తుంది. సో కొత్త ఆర్క్ లోకి వెళ్లే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మీరు లాంగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయలేకపోతున్నారు కాబట్టి షార్ట్ వీడియోసే చేస్తాను. లెంత్ పెంచమని మాత్రం అస్సలు అడగండి, ఎందుకంటే ఎంత లాంగ్ వీడియో అయితే అంతనే లేట్ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. లూఫీ వాళ్ళు స్కైపియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎనల్ అనేవాడు స్కైపియాలో ఉండే జనాల్ని భయపెడుతూ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని నిజంగానే గాడ్ లా ఫీల్ అవుతూ బ్రతికేవాడు. లూఫీ వాళ్ళు టోల్ కట్టకుండా స్కైపియాలో ఎంటర్ అయినందుకు అండ్ కొన్ని రూల్స్ ని బ్రేక్ చేసినందుకు ఎనల్ కింద పనిచేసే సోల్జర్స్ స్ట్రా హ్యాట్స్ ని పనిష్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ పనిష్మెంట్ లో భాగంగా జోరో, నామి, రాబిన్ అండ్ చాపర్ సాక్రిఫిషియల్ ఆల్టర్ కి తీసుకెళ్లబడతారు వాళ్ళని సాక్రిఫైస్ చేయడానికి. ఈ సాక్రిఫిషియల్ ఆల్టర్ అనేది అప్పర్ యార్డ్ అనే ప్లేస్ లో ఉంటుందన్నమాట. దీన్నే వి ఎర్త్ అని కూడా అంటారు. ఈ వి ఎర్త్ అనేది 400 ఇయర్స్ బ్యాక్ నాకప్ స్ట్రీమ్ వల్ల జయ ఐలాండ్ హాఫ్ గా విడిపోయి స్కైపియాకి వచ్చేసి ఉంటుంది. అండ్ స్కైపియాలో ఉండే జనాలు కింద నుండి ఏది పైకి వచ్చినా అది వాళ్ళకి దేవుడు ఇచ్చాడని ఫీల్ అయ్యి దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే వాళ్ళు. అండ్ అప్పుడున్న కింగ్ షాండియన్స్ అందరినీ వి ఎర్త్ లో నుండి బయటికి తరిమేసి ఆ అప్పర్ యార్డ్ నే తనకి హౌస్ గా మార్చుకొని ఉంటాడు. అప్పటి నుంచి షాండియన్స్ కి అండ్ స్కై పీపుల్ కి మధ్యలో వార్ జరుగుతూనే ఉండేది. స్ట్రా హ్యాట్ స్కైపియాకి రావడం వల్ల గాడ్స్ తో ఫైట్ చేయడానికి ఇదే రైట్ టైం అని డిసైడ్ అయ్యి వియర్త్ ను సొంతం చేసుకోవడానికి ఎనల్ తో పాటు తన ఆర్మీతో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. సో ఈ ప్రాసెస్ లో భాగంగా షాండియన్స్ కి ఎనల్ తన మిలిటరీకి అండ్ స్ట్రా హ్యాట్స్ కి మధ్యలో ఒక బ్యాటిల్ రాయల్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాటిల్ రాయల్ లో నామి వియర్త్ అనేది జయా నుండి విడిపోయిన పార్ట్ అండ్ నోలాండ్ క్రికెట్ వెతుకుతున్న ఏన్షియంట్ సిటీ ఆఫ్ గోల్డ్ అదే అప్పర్ యార్డ్ లో అంటే వియర్త్ లోనే ఉందని అర్థం చేసుకుంటుంది. సో గోల్డ్ కోసం స్ట్రా హ్యాట్స్ వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ గ్యాప్ లో మనకు తెలిసేది ఏంటంటే ఎనల్ ఆల్రెడీ ఆ గోల్డ్ ఎక్కడుందో కనిపెట్టేసి ఆ గోల్డ్ మొత్తాన్ని తవ్వించి 6 ఇయర్స్ బ్యాక్ తనకంటే ముందు గాడ్ గా ఉన్న గాన్ఫాల్ డిసైపుల్స్ గా ఉండే 300 మెంబర్స్ గాడ్స్ మిలిషియాని తన కింద పెట్టుకుని తన షాండోరాలో వెతికిన గోల్డ్ తో ఒక పెద్ద షిప్ ని రెడీ చేయించుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి తనకు ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడున్న వియర్త్ అనేది దేనికి సరిపోదు, అంతకంటే పెద్దది, ఎంతమందికైనా సరిపోయే మ్యాజిక్ వియర్త్ కి తను అందరినీ తీసుకెళ్లి ఆ ప్లేస్ అందరికి గాడ్ లా ఉండాలి అని అనుకుంటాడు. తను వెళ్లే ముందు స్కైపియా మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి అండ్ షాండోరాలో మిగిలిపోయిన లాస్ట్ పార్ట్ ఒక గోల్డెన్ బెల్ ని కూడా తను తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ ఎనల్ దరిద్రానికి లూఫీ కూడా అదే బెల్ కోసం వెతుకుతూ ఉంటాడనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన నోలాండ్ క్రికెట్ డీప్ డైవింగ్ చేస్తూ లాస్ట్ సిటీ ఆఫ్ షాండోరాని సీలోకి వెళ్లిపోయిందేమో అని తను కింద వెతుకుతూ ఉంటాడు. తనకి అది సీ లోపల లేదు, స్కైపియాలో ఉంది అని చెప్పడానికి ఆ బెల్ ని మోగించడం తనకి చాలా ఇంపార్టెంట్. సో తన ఫ్రెండ్ ని హ్యాపీ చేయడానికి లూఫీ ఎనల్ ని ఓడించి స్కై పీపుల్ ని సేవ్ చేసి షాండియన్స్ కి వాళ్ళు 400 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళకి తిరిగి ఇచ్చి ఆ బెల్ ని మోగిస్తాడు. అండ్ ఈ చాప్టర్ కూడా అక్కడతోనే స్టార్ట్ అవుతుంది. సో లూఫీ ఎనల్ ని ఓడించి అందరినీ సేవ్ చేసిన తర్వాత చనిపోయారనుకున్న షాండియన్స్, గాన్ఫాల్ యొక్క మిలిషియా అందరూ బ్రతికే ఉంటారు. చివరికి కానిస్ వాళ్ళ ఫాదర్ తో సహా. ఇంకో పక్క లూఫీ ఎనల్ ని ఓడించినప్పటికీ తన షిప్ లో తను తిరిగి మళ్ళీ లేస్తాడు. అండ్ తన మ్యాగ్జిమ్ లో తను ఎండ్లెస్ ల్యాండ్ అనుకుంటున్న మూన్ వైపు తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ ఎప్పటికైనా తనని ఓడించినందుకు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. సో ఇక్కడ షాండియా దగ్గర స్కై పీపుల్ అండ్ షాండియన్స్ ఒకరినొకరు ట్రీట్ చేసుకుంటూ ఒకరితో ఒకరు కలిసిపోతూ ఉంటారన్నమాట. కానిస్ ఏమో వైపర్ ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. వైపర్ సడన్ గా లేచి గోల్డెన్ బెల్ ఎక్కడుంది, మనం ఈ స్కై పీపుల్ నుండి ఆ బెల్ ని కాపాడాలి అని అంటాడు. దానికి ఆ షాండియన్ ఎల్డర్, నువ్వు ఇప్పుడు లేచి నీ గాయాల్ని ఎక్కువ చేసుకోవద్దు, నేను చెప్పేది విను వైపర్. పాస్ట్ లో మన వారియర్స్ కి ఫైట్ చేయడానికి ఒక రీజన్ ఉండేది. 4 జనరేషన్స్ గా ఈ స్కై అనేది మనకి ఇల్లులా మారిపోయింది. ఈ ఎర్త్ అనేది మనల్ని ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు. మనలో మనమే, మనుషుల్లో మనుషులే ఒకరినొకరు రిజెక్ట్ చేసుకుని బ్రతికాం. కావాలంటే చూడు, ఇక్కడున్న ఏ ఒక్కరికి వార్ చేయడం ఇష్టం లేదు అని హ్యాపీగా డాన్స్ చేస్తూ ఆనందంగా ఉన్న స్కై పీపుల్ ని అండ్ వాళ్ళతో కలిసిపోయిన షాండియన్స్ ని వైపర్ కి చూపిస్తారు. వైపర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏ ఈగోస్ లేకుండా ఒకరితో ఒకరు కలిసిపోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక రోజు నైట్ లూఫీ తను లేచి స్ట్రా హ్యాట్స్ అందరినీ కూడా లేపి అక్కడున్న గోల్డ్ ని దొంగతనం చేసి ఆ నెక్స్ట్ రోజే అక్కడ నుండి పారిపోవాలి అని చెప్తాడు. లూఫీ ఏమో మెల్లగానే చెప్తాడు గాని స్ట్రా హ్యాట్స్ తన ప్లాన్ విని గట్టిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ గట్టిగా గోల్డ్ ని దొంగతనం చేయడం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే సౌండ్లకి ఆ చుట్టుపక్కల పడుకొని ఉన్న వాళ్ళు కూడా నిద్రలేసి వాళ్ళు మాట్లాడుకునేవంతా వినేస్తారు. ఇంకో పక్క షాండియన్స్ గోల్డెన్ బెల్ ఎక్కడుందో కనిపెట్టేస్తారు. అది ఆ పడిపోయిన బీన్ స్టక్ కే అలాడుతూ ఉంటుంది అనమాట. సో షాండియన్స్ అందరూ వాళ్ళకి కుదిరినంత మందిని పోగు చేసుకుని ఆ నెక్స్ట్ డే ఆ బెల్ ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. లూఫీ వాళ్ళు అదే రోజు నైట్ గోల్డ్ అంతా తీసుకొని అక్కడి నుండి బయలుదేరేయాలి అనుకున్నారు కాబట్టి షాండియన్స్ అందరూ ఆ బెల్ ని తీస్తూ ఉంటే లూఫీ, నామి, సాంజీ అండ్ చాపర్ ఆ పెద్ద స్నేక్ లోపలికి వెళ్లి దాని లోపల ఉన్న గోల్డ్ ని మొత్తం కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఏమో జోరో ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఉసోప్ ఏమో స్కైపియాలో ఉండే ఆ పెద్ద బీన్ స్టాక్ ని
కొట్టింది ఒక రబ్బర్ బ్యాండ్ ని యూజ్ చేసి అని వాళ్ళకి రబ్బర్ బ్యాండ్ ని చూపిస్తాడు. బేసిక్ గా స్కైపియాలో ఉండే వాళ్ళకి రబ్బర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా అది నిజమే అని నమ్ముతారు. ఉసోప్ ఏమో వాళ్ళకి ఐరన్ చూపించి మీకు నేను ఐరన్ ఇస్తాను, నాకు మీ దగ్గర ఉన్న డైల్స్ ని ఇస్తారా అని అడిగితే వాళ్ళ ఐరన్ బదులు ఉసోప్ దగ్గర ఉండే రబ్బర్ బ్యాండ్ ని తీసుకొని తనకి చాలా రకాల డైల్స్ ని ఇస్తారనమాట. ఆ తర్వాత కాసేపటికి షాండియన్స్ అండ్ స్కై పీపుల్ అందరూ కలిసి ఆ బెల్ ని అయితే బయటికి తీస్తారు. అండ్ అలా తీసినప్పుడు ఆ బెల్ కు ఉండాల్సిన పిల్లర్స్ లో ఒక పిల్లర్ పక్కన పడిపోతుంది. అండ్ ఆ బెల్ కింద ఒక పోనెగ్లిఫ్ ఉంటుందన్నమాట. ఆ పోనెగ్లిఫ్ ని ఎవరు చదవలేకపోతుంటారు. దానిపైన ఏముందో మనకి తెలియాల్సిన అవసరం లేదు అని ఆ షాండియన్స్ ఎల్డర్ చెప్పే టైంలోనే రాబిన్ అక్కడికి వచ్చి ఆ పోనెగ్లిఫ్ ని చదవడం స్టార్ట్ చేస్తుంది. తన అలా ఏన్షియంట్ స్క్రిప్ట్ ని చదువుతుంటే ఆ ఎల్డర్స్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేకపోతారు. నువ్వు దీని మీద ఏముందో చదవగలవా అని అడిగితే రాబిన్ ఆ పోనెగ్లిఫ్ ముందరకెళ్లి ఏన్షియంట్ వెపన్ విత్ ద పవర్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది గాడ్ పొసైడన్ అని దాన్ని చదువుతుంది అనమాట. యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే ఒక పవర్ఫుల్ ఏన్షియంట్ వెపన్ ఉంది, దాని పవర్ ని చూసి దానికి పొసైడన్ అని దేవుడి పేరు పెట్టారు అని ఉంటుందన్నమాట. రాబిన్ కథ చదివేసరికి తనకి ఆరబాస్టలో చూసిన పోనెగ్లిఫ్ గుర్తొస్తుందన్నమాట. ఎందుకంటే ఆ పోనెగ్లిఫ్ మీద కూడా ప్లూటాన్ అనే వెపన్ గురించి రాసి ఉంటుంది. క్రొకడైల్ కూడా దాన్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేసి ఉంటాడు. సో అది చదివిన తర్వాత రాబిన్ చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఈ పోనెగ్లిఫ్ మీద ఎందుకు ఇంట్రెస్టెడ్ గా ఉందంటే తనకి హిస్టరీ గురించి ఏదైనా తెలుస్తుంది అని. కానీ ఈ పోనెగ్లిఫ్స్ మీద వెపన్స్ పేర్లు ఉండడం చూసి తను చాలా డిసప్పాయింట్ అవుతుంది. సో తన టైం మొత్తం వేస్ట్ అయింది అని తను వెళ్ళిపోతున్న టైంలో అక్కడ నిల్చొని ఉన్న ఒక షాండియన్ ఆ పోనెగ్లిఫ్ పక్కనే కొన్ని వర్డ్స్ ఉండడం చూపిస్తాడు. దాని మీద వి కేమ్ హియర్, ఫౌండ్ ది టెక్స్ట్ అండ్ ఫాలోడ్ ఇట్స్ గైడెన్స్, గోల్డ్ డి రాజర్ అని రాసిపెట్టి ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాము, దీనిపైన ఉన్న టెక్స్ట్ ని చదివాము, దీని మీద రాసున్న దాన్ని బట్టి ఆ టెక్స్ట్ గైడ్ చేసిన ప్లేస్ కి మేము వెళ్ళాము అని ఉంటుంది. అండ్ ఇది రాసింది కింగ్ ఆఫ్ పైరేట్స్ గా చెప్పబడే గోల్డ్ డి రాజర్. సో ఇది చదివాక రాబిన్ కి అర్థమవుతుంది కింగ్ ఆఫ్ పైరేట్స్ స్కైపియాకు వచ్చాడు అని. అండ్ అదే కాదనమాట, గోల్డ్ డి రాజర్ కి ఏన్షియంట్ లాంగ్వేజ్ ఎలా తెలుసు అని తను షాక్ అవుతుంది. రాబిన్ గట్టిగా పైరేట్ కింగ్ గోల్డ్ డి రాజర్ అనేసరికి పక్కనే ఉన్న గాన్ఫాల్ షాక్ అవుతాడు. ఎందుకంటే 20 years బ్యాక్, అంటే లూఫీ వాళ్ళు రాక 20 years బ్యాక్ రాజర్ స్కై ఐలాండ్ కి వచ్చాడు అని గాన్ఫాల్ రాబిన్ తో చెప్తాడు. గాన్ఫాల్ మాటలు విన్న తర్వాత రాబిన్ కి అర్థమయ్యేది ఏంటంటే పోనెగ్లిఫ్స్ అనేటివి రెండు రకాలు. కొన్ని పోనెగ్లిఫ్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ కొన్ని పోనెగ్లిఫ్స్ మీద మిగతా పోనెగ్లిఫ్స్ యొక్క లొకేషన్ ఉంటుంది అనమాట. అండ్ స్కైపియాలో ఉన్నది ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక పోనెగ్లిఫ్. ఆల్రెడీ గోల్డీ రాజర్ అండ్ తన పైరెట్ స్కైపియాకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి అక్కడున్న పోనెగ్లిఫ్ యొక్క పని అయిపోయింది. అంటే వన్ పీస్ వరల్డ్ మొత్తం చాలా పోనెగ్లిఫ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ పోనెగ్లిఫ్స్ లోపల వాయిడ్ హిస్టరీ, అంటే వన్ పీస్ హిస్టరీలో మిస్ అయిన 100 years లో ఏం జరిగింది అనేది ఈ పోనెగ్లిఫ్స్ మీద రాసి ఉంటుంది. సో ప్రపంచం మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనమాట. ఈ పోనెగ్లిఫ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ హిస్టరీలో మిస్ అయిన వాయిడ్ సెంచరీలో ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ రోజర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసాడు కాబట్టి అక్కడున్న పోనెగ్లిఫ్ తో ఇంకా పని లేదనమాట. రాబిన్ ఇలా చెప్పేసరికి ఆ షాండియన్ ట్రైబ్ లీడర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చిన ఆ పోనెగ్లిఫ్ ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఇప్పుడు వాయిడ్ సెంచరీ గురించి తెలుసుకోవాలి అంటే ఈ పోనెగ్లిఫ్స్ చెప్పిన దాన్ని ఫాలో చేసుకుంటూ రాఫ్టేల్ కి వెళ్తేనే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని రాబిన్ అర్థం చేసుకుంటుంది. సో కాసేపటికి ఆ షాండియన్ ట్రైబ్ లీడర్ రాబిన్ తో మీకు బ్లూ సీలో గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ అని నేను విన్నాను అండ్ మీరు కూడా దీన్ని కోరుకుంటున్నారు అని నాకు తెలిసింది. మీకు నేను ఇక్కడ ఉన్న బెల్ ని ఇవ్వలేను కానీ ఇక్కడే విరిగిపోయి పడున్న ఈ గోల్డెన్ పిల్లర్ ని ఇవ్వగలుగుతాను. ఇదే మేము మీకు చూపించే గ్రాటిట్యూడ్ అని ఆ ఎల్డర్ అంటే రాబిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లూఫీ వాళ్ళేమో అక్కడ దొరికిన చిల్లర్ గోల్డ్ ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంటే ఆ షాండియన్స్ ఏమో ఒక పెద్ద గోల్డెన్ పిల్లర్ ని ఇయ్యడానికి రెడీ అయ్యారు. సో రాబిన్ ఈ మ్యాటర్ మిగతా స్ట్రా హ్యాట్స్ కి చెప్పడానికి బయలుదేరుతుంది. కరెక్ట్ గా అదే టైం కి గాన్ఫాల్ ఆ స్ట్రా హ్యాట్ అబ్బాయిని చూస్తే నాకు రాజర్ గుర్తొస్తున్నాడు, వాళ్ళేమన్నా రిలేటెడా లేకపోతే నా ముసల్తనం వల్ల అలా అనిపిస్తోందా అని అడిగితే దానికి రాబిన్ తన పేరు మంకీ డి లూఫీ, తన ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అని చెప్తుంది. లూఫీ పేరులో ఇనిషియల్ డి ఉండేసరికి గాన్ఫాల్ షాక్ అయ్యి తన పేరులో కూడా ఇనిషియల్ డి ఉందా, నాకు తెలిసి అందుకే అనుకుంటా లూఫీ అండ్ రాజర్ ఇద్దరు సిమిలర్ గా అనిపించారు అని చెప్తాడు. దానికి రాబిన్ అయ్యుండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ కూడా హిస్టరీలో ఎక్కడో పోయినట్టుంది అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు రాబిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్లాన్ ప్రకారం ఆ స్నేక్ లోపల ఉండే గోల్డ్ అంతా కలెక్ట్ చేసి ఎవరైనా వాళ్ళని చూసే లోపల అక్కడి నుండి పారిపోవడం. వాళ్ళ కోసం కానిస్ అండ్ నామి గోయింగ్ మేరీ షిప్ లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట. రాబిన్ ఏమో ఎంతసేపటికి రాకుండా ఉంటుంది. సో లేట్ అయ్యేసరికి జోరో మిగతా వాళ్ళతో ఇక్కడే రాబిన్ వదిలేసి మనం వెళ్ళిపోవచ్చు కదా అని అంటే అందరూ జోరోని దారుణంగా దడతారు. మొత్తానికైతే వాళ్ళకి రాబిన్ కనిపిస్తుంది. అండ్ రాబినే కాదు వాళ్ళ వెనకాల షాండియన్స్ అండ్ స్కై పీపుల్ ని చూసి లూఫీ వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు. లూఫీ వాళ్ళు గోల్డ్ తీసుకొని పారిపోతున్నారు కాబట్టి వాళ్ళని పెద్ద క్యానన్ తో అటాక్ చేయబోతున్నారేమో అనుకుని లూఫీ వాళ్ళు అనుకుంటారు. లూఫీ రాబిన్ తో మనం కావాల్సినంత గోల్డ్ కలెక్ట్ చేసేసాం, సో మనం ఫాస్ట్ గా షిప్ లోకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేం, సో ఫాస్ట్ గా వచ్చేయని చెప్తాడు. అక్కడున్న స్కై పీపుల్ ఏమో లూఫీ చెప్పింది విని వీళ్ళేంటి అప్పుడే బయలుదేరేస్తున్నారా అనుకుని అక్కడే ఆగండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళలా అరుస్తుంటే మనోళ్ళు వీళ్ళు మనల్ని ఖచ్చితంగా
ఖచ్చితంగా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుకొని ఉసోప్ వాళ్ళందరితో ఏంటి మమ్మల్ని ఆగమని అడుగుతున్నారా? మేము మిమ్మల్ని కాపాడడానికి మా ప్రాణాలు పనంగా పెట్టాం. ఈ గోల్డెన్ సిటీని కనుక్కున్నాం. మేము ఉత్త చేతులతో వెళ్తామని ఎలా అనుకున్నారు? మాకు దొరికిన గోల్డ్ ని మేము ఇక్కడి నుండి తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పి రాబిన్ ని ఫాస్ట్ గా రమ్మని అడుగుతాడు. సో ఆ షాండియన్ పీపుల్ కి స్కై పీపుల్ కి అర్థం కాదు. మేమేమో గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే వీళ్ళేంటి పారిపోతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు రాబిన్ నవ్వి చెప్తుంది, నాకు తెలిసి వాళ్ళకంత గోల్డ్ వద్దనుకుంటా అని. ఆ తర్వాత రాబిన్ తో సహా లూఫీ వాళ్ళందరూ షిప్ దగ్గరికి పరిగెడతారు. ఈ మ్యాటర్ తెలుసుకున్న షాండియన్ ట్రైబ్ లీడర్ అండ్ గాన్ఫాల్ గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే ఎందుకలా పారిపోయారో తెలియక తలగొక్కుంటారు. ఆ తర్వాత అక్కడున్న షాండియన్స్ అండ్ స్కైపియా ప్రజలు గాన్ఫాల్ గాడ్ గా లేకపోయినప్పటికీ నైట్ ఆఫ్ ది స్కై గా చాలా మంది ప్రాణాలు కాపాడడానికి ట్రై చేశాడు కాబట్టి మళ్ళీ తననే గాడ్ గా మారమని అడుగుతారు. తనేమో వద్దని చెప్తాడు. ఎందుకంటే షాండియన్స్ ముందులాగా బ్రతకాల్సిన అవసరం లేదు కాబట్టి. అండ్ ఆ వియర్త్ ని వాళ్ళనే రూల్ చేసుకోమని అడుగుతాడు. దానికి ఆ షాండియన్ ట్రైబ్ ఎల్డర్ ఈ కంట్రీకి ఖచ్చితంగా ఒక లీడర్ అవసరం అండ్ షాండియన్స్ అనేవాళ్ళు వారియర్సే కానీ రూలర్స్ కారు అని చెప్పి గాన్ఫాల్ నే మళ్ళీ గాడ్ గా కమ్మని అడుగుతాడు. సో అందరూ చెప్పడంతో గాన్ఫాల్ కి వేరే దారి లేక మళ్ళీ గాడ్ గా మారడానికి ఒప్పుకుంటాడు. ఇంకో పక్క వైపర్ అండ్ మిగతా షాండియన్ వారియర్స్ వాళ్ళ ఐడియాలైన కారుగోరా కోరిక నెరవేరిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళకి ఫైట్ చేయడానికి వేరే రీజన్ ఉండదు. కానీ షాండియన్ వారియర్స్ గా వాళ్ళ ప్రైడ్ ని ఎప్పుడు కోల్పోము అని కారుగారాకి ప్రామిస్ చేసుకుంటారు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఏమో గోల్డ్ అంతా తీసుకుని గోయింగ్ మేరీ షిప్ లోకి చేరుకుంటారు. లూఫీ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తంతో ఒక పెద్ద స్టాచ్యూ కొనాలని అనుకుంటాడు. ఉసోప్ ఏమో క్యానన్స్ కొనాలంటాడు. అండ్ సాంజీ ఏమో రిఫ్రిజిరేటర్ కొనాలంటాడు. చాపర్ బుక్స్, జోరో ఏమో రమ్ము కావాలని అడుగుతాడు. నామి వీళ్ళ మాటలన్నీ విని ఈ గోల్డ్ గురించి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ అయితే మనం బ్లూసీకి చేరుకోవాలి, అప్పటిదాకా నా డబ్బుని ఎవరు వేస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్తుంది. ఆ తర్వాత కానీస్ అండ్ వాళ్ళ ఫాదర్ స్కైపియా నుండి బ్లూసీకి ఎలా చేరుకోవాలో దారి చెప్తారు. వాళ్ళు క్లౌడ్ ఎండ్ ని యూజ్ చేసి కిందకి దిగుతారనమాట. దానికోసం వాళ్ళకు టనల్ ద్వారా కిందకి వెళ్ళాలి. కానీస్ అండ్ వాళ్ళ ఫాదర్ లూఫీ వాళ్ళ ఆ టనల్ లో ఎంటర్ అయ్యేదాకా వాళ్ళని ఫాలో చేసి ఇంకంతకంటే ముందుకు రాలేరు కాబట్టి వాళ్ళకి బాయ్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ టనల్ నుండి పాస్ అయ్యే ముందు వాళ్ళ సెయిల్ ని తీసేయాలన్నమాట. అంటే ఆ షిప్ లో ఉన్న పెద్ద క్లాత్ ని మూసేయాలి. కానీస్ వాళ్ళ ఫాదర్ లాస్ట్ మినిట్ లో ఆ మ్యాటర్ చెప్పేసరికి స్ట్రా హ్యాట్స్ ఫాస్ట్ గా దాన్ని మూసేస్తారు. ఇంకా వాళ్ళు టనల్ లోకి ఎంటర్ అయిపోతారా అనుకునే ముందు వాళ్ళు బ్లూ సీ నుండి పైకి తెచ్చిన సౌత్ బర్డ్ మళ్ళీ షిప్ లోకి ఎంటర్ అయిపోతుంది. అండ్ నామి చేతిలో ఉన్న లాక్ పోస్ట్ కూడా నెక్స్ట్ ఐలాండ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి లాక్ అయిపోయి ఉంటుంది. సో లూఫీ వాళ్ళు ఫైనల్ గా కానీస్ కి బాయ్ చెప్పి ఆ టనల్ గుండా క్లౌడ్ ఎండ్ కి చేరుకుంటారు. అంటే అక్కడితో క్లౌడ్స్ ఎండ్ అయిపోతాయి అనమాట. ఈ మ్యాటర్ స్ట్రా హ్యాట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళ షిప్ అక్కడి నుండి కింద పడడం స్టార్ట్ అవుతుంది. కొంచెం కింద పడగానే మన పని అయిపోయింది అని స్ట్రా హ్యాట్స్ అనుకుంటున్న టైంలో కానీస్ ఒక విజల్ ని ఊదుతుంది. ఒక పెద్ద ఆక్టోపస్ ఆ షిప్ ని క్యాచ్ చేస్తుంది అనమాట. అండ్ అది ఒక పెద్ద బలూన్ లా మారుతుంది. సో స్ట్రా హ్యాట్స్ ఫ్లోట్ అవ్వకుండా కిందకి దిగుతారనమాట. లూఫీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి అండ్ స్కై పీపుల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు కాబట్టి అందరూ కలిసి ఆ పెద్ద బెల్ ని గట్టిగా మోగిస్తారు. ఆ సౌండ్ విని స్కై పీపులే కాదు లూఫీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఇంకో వైపు జయ ఐలాండ్ లో నోలాండ్ క్రికెట్ అండ్ మంకీ బ్రదర్స్ ఇద్దరు నోలాండ్ నిజం చెప్పాడు అని ప్రూవ్ అయిపోయింది కాబట్టి క్రికెట్ వాళ్ళని ఎక్కడ వదిలేస్తాడో అని ఆ మంకీ బ్రదర్స్ అండ్ మిగతా పైరేట్స్ భయపడుతూ ఉంటాయి. క్రికెట్ వాళ్ళని ఇంకో అడ్వెంచర్ కి రెడీ అవ్వమంటాడు. ఇంకో పక్క మాక్ టౌన్ లో బెలమీ పైరేట్స్ యొక్క కెప్టెన్ బెలమీ అండ్ తన ఫస్ట్ మేట్ అయిన సార్కిస్ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సార్కిస్ ఏమో బెలమీని దారుణంగా ఇంజూర్ చేస్తుంటాడు. అండ్ వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం చూస్తూ అక్కడున్న వాళ్ళు ఏం చేయలేకపోతుంటారన్నమాట. యాక్చువల్లీ సార్కిస్ బెలమీతో ఫైట్ చేయట్లేదు, సార్కిస్ ని కంట్రోల్ చేసి బెలమీతో ఫైట్ చేయిస్తున్నారనమాట. అలా కంట్రోల్ చేస్తుంది ఎవరో కాదు వార్ లార్డ్స్ లో ఒక్కడైన డాన్ కిహాటే డోఫ్లెమింగో. ఈ బెలమీ పైరేట్స్ డోఫ్లెమింగో కింద పని చేస్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు యూజ్ చేసే సైన్ డోఫ్లెమింగోది. సో తన సైన్ ని యూజ్ చేస్తూ లూఫీ దగ్గర దారుణంగా ఓడిపోవడం వల్ల తన పరువుకి నష్టం కలిగింది కాబట్టి డోఫ్లెమింగో వాళ్ళిద్దరిని శిక్షిస్తూ ఉంటాడు. సో బెలమీ డోఫ్లెమింగో ముందు మోకాల మీద పడి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు, నేను నీ ప్రతి ఒక్క కమాండ్ ని ఫాలో అవుతాను, నేను ఓడిపోయినప్పటికీ నీ ఆర్డర్స్ నేను ఎప్పుడూ డిస్అబే చేయాలనుకోలేదు, పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఓడిపోవాల్సి వచ్చింది, నాకంటే చిన్న పైరేట్స్ ని నేను అంతం చేసుకుంటూ వెళ్తే ఎప్పటికైనా నీ లెవెల్ కి రీచ్ అవుతాననే నేను ఇలా చేశాను, ప్లీజ్ నన్ను వదిలే అని చెప్తే దానికి డోఫ్లెమింగో, ఓ బెలమీ ఇదే నాకు నీలో నచ్చేది, న్యూ ఎరా వస్తోంది, ఈ ఎరాలో నీకు నచ్చింది చేసుకో, కానీ నువ్వు నా క్రూలో అవసరం లేదు అని చెప్పి తన పవర్ ని యూజ్ చేసి సార్కిస్ తో బెలమీని అటాక్ చేయిస్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లే ముందు అందరూ సిద్ధం కండి, కొత్త ఎరా రాబోతోంది, ఈ ఎరాలో నిజమైన పైరేట్స్ మాత్రమే బ్రతకగలుగుతారు, వీక్ గా ఉన్న పైరేట్స్ ఇప్పుడే పారిపోండి, కొత్త శకం రాబోతోంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క లూఫీ వాళ్ళు ఆక్టోపస్ బెలూన్ ని యూజ్ చేసి సీ మీద సేఫ్ గా అయితే ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు స్కైపియాలో చేసింది గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు దిగగానే వీళ్ళ మీదకు ఒక పెద్ద వేవ్ వస్తుంది. అందులో సీ మంకీ మాన్స్టర్స్ కూడా ఉంటాయి. వాటి నుండి లూఫీ వాళ్ళు తప్పించుకొని కాస్త ముందుకు వెళ్తారు. నామి ఏమో స్కైపియా నుండి తీసుకొచ్చిన రోవర్ తో బ్లూ సీ మీద సర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. పాపం లూఫీ స్కైపియాలో ఎలాగో రోవర్ ని సరిగ్గా వాడలేకపోయాడు కాబట్టి అట్లీస్ట్ బ్లూ సీలో అయినా డ్రైవ్ చేయొచ్చేమో అని ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ కూడా పడిపోతే ఉసోప్ బయటికి తీస్తాడు.
చేస్తాడు. ఆ తర్వాత నామి వాళ్ళు స్కైపియా నుండి తెచ్చిన గోల్డ్ ని పంచుకుందామని చెప్తుంది. తను అలా చెప్పేసరికి అందరూ ఎగ్జైట్ అవుతారు. ఆ తర్వాత నామి ఈ షేర్ లో 80% నాకు, 20% మిగతా మీ అందరికీ అని చెప్తుంది. దెబ్బకి మళ్ళీ అందరూ డల్ అయిపోతారు. నామి అది చూసి, లేదు నేను ఊరికే కామెడీ చేస్తున్నాను, ఇప్పుడు మనం మన షిప్ ని రిపేర్ చేయించుకోవాలి, గోయింగ్ మేరీ షిప్ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది, సో ఫస్ట్ షిప్ ని రిపేర్ చేయించేద్దాం, ఆ తర్వాత మన వాటాలు మనం చూసుకుందామని చెప్తుంది. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ తింటూ ఉన్న టైంలో షిప్ ఎక్కువ దూరం ట్రావెల్ చేసిన ప్రతిసారి ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. అది కూడా వీళ్ళది పైరేట్ షిప్ కాబట్టి రెగ్యులర్ గా అటాక్స్ కి గురి అవుతూ ఉంటారు. సో వాళ్ళ షిప్ ని ఎప్పటికప్పుడు రిపేర్ చేయడానికి వాళ్ళకి ఒక షిప్ కార్పెంటర్ కావాలి. మామూలుగా అయితే షిప్ కి ఏమనైతే ఉసోప్ రిపేర్ చేస్తాడు గానీ తనకి దాని మీద అంత నాలెడ్జ్ ఉండదు. సో గోయింగ్ మేరీని ఎప్పటికప్పుడు రిపేర్ చేయడానికి ఒక కార్పెంటర్ వాళ్ళ క్రూ మెంబర్ గా ఉంటే వాళ్ళ జర్నీకి చాలా హెల్ప్ అవుతుందని అందరూ అనుకుంటారు. సో లూఫీ ఒక కార్పెంటర్ ని తన క్రూలో జాయిన్ చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. ఎలాగో కార్పెంటర్ ని జాయిన్ చేసుకుందాం అనుకున్నారు కాబట్టి తనతో పాటే ఎవరైనా మ్యూజిషియన్ ను కూడా జాయిన్ చేసుకుందామని లూఫీ అడుగుతాడు. ప్రస్తుతానికైతే ఆ ఐడియాను పక్కన పెట్టమని లూఫీని అందరూ ఆపుతారనమాట. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క నావీ హెడ్ క్వార్టర్స్ లో వైస్ అడ్మిరల్ ఆకోజి కుజాన్ తన బైసైకిల్ తో సీలోకి వెళ్ళాడని హెడ్ క్వార్టర్స్ వాళ్ళు 5 ఎల్డర్స్ కి రిపోర్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న 5 ఎల్డర్స్ కూడా ఈ కుజాన్ తన ర్యాంక్స్ ని ఎందుకు సీరియస్ తీసుకోడు, ఎప్పుడు చూసినా తనకి నచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు, తన ఏదైనా సైట్ సీయింగ్ కి వెళ్ళుంటాడు అనుకుంటున్నారా అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటారు. సో ఈ 5 ఎల్డర్స్ మాట్లాడుకుంటున్న ఆకోజి కుజాన్ అడ్మిరల్స్ లో ఒకడనమాట. తను మరీన్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సోల్జర్. తను యాక్చువల్లీ సీలోకి బయలుదేరింది సైట్ సీయింగ్ కోసం కాదు. తను లూఫీ బౌంటీ పోస్టర్ చూసిన తర్వాత సీలో సైకిల్ దొక్కుంటూ డైరెక్ట్ గా లూఫీ దగ్గరికే బయలుదేరి ఉంటాడు. సో ఈ పక్క లూఫీ వాళ్ళు ఒక కార్పెంటర్ కోసం అంటే షిప్ మెకానిక్ కోసం వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక షిప్ కనిపిస్తుంది. అది చూడడానికి ఒక పైరేట్ షిప్ లాగా ఉంటుంది, కానీ ఆ పైరేట్ షిప్ మీద ఎటువంటి సేల్స్ ఉండవు అండ్ పైరేట్ ఫ్లాగ్ కూడా ఉండదు. అండ్ ఆ షిప్ లోపల ఉన్న మనుషులు చాలా డల్ గా బాధగా కూర్చొని ఉంటారు. ఆ షిప్ లో వాళ్ళకి ఏమైందబ్బా అని లూఫీ వాళ్ళు చూస్తూ ఉండంగానే ఒక పెద్ద అల వీళ్ళ వైపే రావడం స్టార్ట్ చేస్తుంది. సో స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి షిప్ నీట్ గా ఆ అల నుండి బయటికి తీసుకొని రావడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇంకో పక్క ఆ పెద్ద పైరేట్ షిప్ లో ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ షిప్ లో ఒక నావిగేటర్ ఉండడు అండ్ కెప్టెన్ కూడా ఉండడు. సో ఆ పెద్ద షిప్ ని ఆ అల ముంచేస్తుంది. యాక్చువల్లీ ఆ పెద్ద అలని క్రియేట్ చేసింది సీ లోపల ఉండే సీ మంకీస్ అనమాట. ఆ సీ మంకీస్ వచ్చే పోయే పైరేట్ షిప్స్ ని ఇలా భయపెడుతూ ఎంజాయ్ చేస్తుంటాయి అనమాట. లూఫీ వాళ్ళైతే ఆ అలని తప్పించుకొని కాస్త ముందుకు వచ్చేసి ఉంటారు అండ్ గోయింగ్ మేరీ షిప్ మీదకి రాబిన్ ని ఎక్కించి ఉంటారు. ఏదైనా ఐలాండ్ కనిపిస్తే చెప్పమని వాళ్ళు అడిగినట్టుగానే తను చెప్తుంది. కానీ లూఫీ అండ్ ఉసోప్ నీకు ఏదైనా ఐలాండ్ కనిపిస్తే అలా చెప్పకూడదు, మెన్ ల్యాండ్ హో యాహూ అని అరవాలి అని చెప్తారు. సో మొత్తానికి స్ట్రా హ్యాట్స్ వాళ్ళకి కనిపిస్తున్న ఆ పెద్ద ఐలాండ్ లో ఎంటర్ అవడానికి రెడీ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఒక షిప్ మెకానిక్ కావాలి కాబట్టి. సో వీళ్ళు వెళ్తూ ఉంటే ఉసోప్ కి వాళ్ళంతకు ముందు చూసిన షిప్ గురించి డౌట్లు స్టార్ట్ అవుతాయి. ఆ షిప్ లో కెప్టెన్ లేడు, నావిగేటర్ లేడు, అసలు పైరేట్ ఫ్లాగే లేదు. ఇంతకీ వాళ్ళు పైరేట్స్ కాదో నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే జోరో ఏమో మేబీ వాళ్ళు ఏదైనా ఫైట్ లోకి దిగుండొచ్చు, ఆ ఫైట్ లో వాళ్ళ కెప్టెన్ ని నావిగేటర్ ని పోగొట్టుకున్నారేమో అని అంటే దానికి ఉసోప్ వాళ్ళ షిప్ మీద ఫైటింగ్ కి సంబంధించిన గుర్తులేవి కనిపించలేదు అని చెప్తాడు. దానికి సాంజీ కూడా అవును నిజమే, ఆ షిప్ లోపల ఉన్న పైరేట్స్ కూడా ఏదో మనసు విరిగిపోయినట్టు చాలా డల్ గా ఉన్నారు అని చెప్తాడు. సో వీళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉండగానే వీళ్ళు కనిపించిన ఆ ఐలాండ్ దగ్గరికి రీచ్ అవుతారు. ఆ ఐలాండ్ మీద ఉన్న ఫాగ్ అంతా పక్కకి వెళ్ళిపోగానే స్ట్రా హ్యాట్స్ కి ఆ ఐలాండ్ కనిపిస్తుంది. ఆ ఐలాండ్ చూడడానికి చాలా ఫ్లాట్ గా ఉంటుంది, లిటరల్ గా ఒక్క కొండ కూడా ఉండదు అండ్ వాళ్ళకి అక్కడ ఒక్క ఇల్లు కూడా కనిపించదు. ఆ ఐలాండ్ లో ఏముంటాయో తెలియకుండానే లూఫీ, చాపర్ అండ్ ఉసోప్ ఆ ఐలాండ్ లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ ఐలాండ్ లోకి దిగగానే వాళ్ళకి ఒక బేర్ కనిపిస్తుంది. నార్మల్ గా బేర్స్ అనేటివి లావుగా ఫ్లఫీగా ఉంటాయి, బట్ వీళ్ళకి కనిపించిన బేర్ మాత్రం చాలా హైట్ గా ఉంటుంది. లూఫీ అయితే ఆ బేర్ ను చూసి మనిషి అనుకుంటాడు. అక్కడ బేర్ మాత్రమే కాదు, లూఫీకి ఒక యాపిల్ కనిపిస్తుంది. ఆ యాపిల్ కూడా చాలా పొడుగుగా ఉంటుంది, చూడ్డానికి స్టిక్ లా ఉంటుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళకి చాలా రకాల యానిమల్స్ కనిపిస్తాయి అండ్ ఆ ఐలాండ్ లో కనిపించిన ప్రతి ఒక్క యానిమల్ చాలా పొడుగుగా ఉంటాయి. సో వాళ్ళు కాస్త ముందుకు వెళ్లేసరికి లూఫీ వాళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఉసోప్ వద్దు వద్దు అని చెప్తున్నా లూఫీ ఆ ఇంట్లోకి డోర్ తెచ్చుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు. కానీ ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు అనమాట. కానీ చాపర్ కి మాత్రం ఆ ఇంటి వెనకాల ఒక లాంగ్ హార్స్ కనిపిస్తుంది. ఆ హార్స్ లాంగ్ గా ఉండడం వల్ల అది చూడడానికి జిరాఫీలా కనిపిస్తుంది. చాపర్ అనిమల్స్ తో మాట్లాడగలడు కాబట్టి తన ఆ హార్స్ తో మాట్లాడినప్పుడు అది తన పేరు షెరీ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఒక హార్స్ ఉందంటే ఖచ్చితంగా మనుషులు కూడా ఉంటారు అని ఉసోప్ లూఫీ వాళ్ళతో చెప్తాడు. సో వాళ్ళు అలా పక్కకి తిరిగేసరికి వాళ్ళకి 2 బ్యాంబూ కర్రలు కనిపిస్తాయి. అవి చాలా పొడుగ్గా ఉంటాయన్నమాట. సో దాని టాప్ మీద ఏముందో వాళ్ళకి కనిపించదు. వాళ్ళు దాన్ని అలా చూస్తూ ఉంటే ఆ బ్యాంబూ స్టిక్స్ 2 కదలడం స్టార్ట్ చేస్తాయి. అవి అలా కదిలినప్పుడు ఒకటి లూఫీకి తగులుతుంది. లూఫీ ఆ బ్యాంబూ స్టిక్ తనను కొట్టింది అనుకుని కోపంగా దాని మీద అటాక్ చేసి దాన్ని విరగొడతాడు. కాసేపటి తర్వాత వాళ్ళకి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ముసలోడు పడి ఉంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు గోయింగ్ మేరీ షిప్ ని పక్కకు కదలనీయకుండా ఫాక్సీ పైరేట్స్ చైన్స్ తో బ్లాక్ చేసి ఉంటారు. సో సాంజీ అండ్ జోరో మా దారికి అడ్డం తీయండి, ఫైట్ కి రెడీ అవ్వండి అని గట్టిగా అరుస్తారు. ఇంకో పక్క లూఫీ వాళ్ళకి కనిపించిన ఆ ముసలాయన పైకి లేవగానే బాగున్నారా, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి అని అడుగుతాడు. లూఫీ వాళ్ళేమో షాక్
అవుతారనమాట. నేను వీని ఫస్ట్ టైం చూస్తున్నాను, వీడేంటి ఇలా అడుగుతున్నాడు అని. ఆ ముసలోడికి లిటరల్ గా లూఫీ వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ వీళ్ళు తనకి తెలిసిన వాళ్ళేమో అనుకుని మీరు బాగున్నారా అని అడుగుంటాడు. యాక్చువల్లీ ఈ ముసలాయన పేరు టాంజిట్ నోమాడ్ అనమాట. తనకి స్లిట్స్ అంటే బాగా ఇష్టం. స్లిట్స్ అంటే పొడుగ్గా ఉండే కర్రలు అండ్ అవి యూజ్ చేసి చాలా హైట్ లో నడవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ టాంజిట్ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద స్లిట్ ని యూజ్ చేయాలి అని ఆ బ్యాంబూ స్టిక్స్ తో ఒక పెద్ద స్లిట్ ని తయారు చేస్తాడు. అండ్ తను పైకి ఎక్కిన తర్వాత కిందకి దిగడానికి భయపడి అదే స్లిట్స్ మీద 10 ఏళ్ళు ఉండిపోయి ఉంటాడు. మీకు డౌట్ రావచ్చు, వాడు 10 ఏళ్ళు గాల్లో ఎలా బతికాడు అని. యాక్చువల్లీ ఆ ఐలాండ్ లో ఉన్న చెట్లన్నీ చాలా పొడుగ్గా ఉండడం వల్ల చెట్లకుండే ఫ్రూట్స్ తిని సర్వైవ్ అయ్యేవాడు. సో లూఫీ వాళ్ళు ఆ బ్యాంబూ స్టిక్స్ ని విరగొట్టడం వల్ల మొత్తానికైతే తన కిందకి రాగలుగుతాడనమాట. సో టాంజిట్ తనని కిందకి దింపినందుకు థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత టాంజిట్ లూఫీ వాళ్ళతో, మా ఊర్లో ఉండేవాళ్ళు ఎక్కువగా పాలనే తాగుతారు, సో పాలు తాగుతావా అని అడిగితే ఉసోప్ కి డౌట్ వస్తుంది. 10 ఏళ్ళు టాంజిట్ పైనే ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ పాలు కూడా 10 ఏళ్ళు బ్యాక్ వే అని. సో లూఫీ తాగడానికి ట్రై చేస్తుంటే లూఫీని తిట్టి తాగద్దని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ, మీరు విలేజ్ అన్నారు కదా, ఇక్కడ ఎవరు కనిపించట్లేదేంటి అని అడిగితే దానికి టాంజిట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్తాడు. ఉసోప్ కి అర్థం కాదు, అసలు 10 ఏళ్లలో ఒక ఊరంతా ఎలా ఖాళీ అయిపోతుంది అని అడిగితే దానికి టాంజిట్, మేమున్న ఈ ఐలాండ్ పేరు లాంగ్ ల్యాండ్. ఈ ఐలాండ్ అనేది ఒక రింగ్ షేప్ లో ఉంటుంది, కానీ ఈ పూర్తి ఐలాండ్ సీ వల్ల 10 ఐలాండ్స్ గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కానీ లో టైడ్ వచ్చినప్పుడు కొన్ని గంటల పాటు నీళ్లు తగ్గిపోవడం వల్ల ఐలాండ్ ట్రూ షేప్ కు వస్తుంది. సో ప్రతి 3 ఇయర్స్ కోసారి ఒక ఐలాండ్ లో ఉండే జనాలందరూ నెక్స్ట్ ఐలాండ్ లోకి వెళ్లి అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటారు. సో బేసిక్ గా వీళ్ళు ప్రతి 3 ఇయర్స్ కోసారి ఆ రింగ్ లో ఉన్న ప్రతి ఐలాండ్ కి తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళు మొత్తం ఐలాండ్ ని కవర్ చేయడానికి దగ్గర 30 ఇయర్స్ పడుతుంది. సో ఇప్పుడు టాంజిట్ తన విలేజర్స్ తో కలవాలి అంటే తన ఐలాండ్ బై ఐలాండ్ ట్రావెల్ చేసి 20 ఇయర్స్ కి కలవగలుగుతాడు. కానీ ఒకవేళ తన దగ్గర ఒక హార్స్ ఉంటే 20 ఇయర్స్ టైం కాకుండా తను 5 ఇయర్స్ లోనే తన వాళ్ళని కలవగలుగుతాడు. ఇదంతా విన్న లూఫీ టాంజిత్ తో, నువ్వు ఒక షిప్ ని యూజ్ చేసి వెళ్ళి మీ వాళ్ళని కలవచ్చు కదా అని అంటే దానికి టాంజిత్, మాకు షిప్ లో ట్రావెల్ చేయడం రాదు, ఒకవేళ ట్రావెల్ చేయడం వచ్చినప్పటికీ ఈ ఐలాండ్ లో లాగ్ పోస్ట్ పని చేయదు, నెక్స్ట్ ఐలాండ్ యొక్క డైరెక్షన్ చూపించదు, ఎందుకంటే ఈ 10 ఐలాండ్స్ అనేటివి సింగిల్ ఐలాండే కాబట్టి ఏం పర్వాలేదు, నేను 20 ఇయర్స్ వెయిట్ చేస్తాను అని టాంజిత్ లూఫీ వాళ్ళతో చెప్తాడు. అప్పుడు సడన్ గా చాపర్ కి గుర్తొస్తుంది తన ఇంటి వెనకాలే ఒక హార్స్ ఉన్నట్టు. ఆ విషయం టాంజిత్ కి చెప్తే టాంజిట్ ఫాస్ట్ గా ఆ హార్స్ దగ్గరికి వెళ్తాడు. అది తన హార్సే అనమాట. ఆ విలేజ్ వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పటికీ ఆ హార్స్ మాత్రం టాంజిత్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంటుంది. సో తన హార్స్ ని మళ్ళీ చూసి టాంజిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తన హార్స్ కూడా. సో వాళ్ళు 5 ఇయర్స్ లోనే వాళ్ళని తిరిగి చూడొచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత టాంజిత్ చాలా సంవత్సరాల తర్వాత తన హార్స్ మీద హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటాడు. అలా హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నప్పుడు షెర్రీకి తన పాస్ట్ గుర్తొస్తుంది. ఆ ఊర్లో ఉన్న విలేజర్స్ తనని వాళ్ళతో పాటు రమ్మని అడిగిన తను టాంజిత్ కోసం వెయిట్ చేసినందుకు ఇంత హ్యాపీనెస్ దొరికింది అని తన హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంలో ఒక పెద్ద గన్ షాట్ సౌండ్ మనకి వినిపిస్తుంది. దెబ్బకి షెర్రీ కింద పడిపోతుంది. ఉసోప్ అండ్ చాపర్ ఫాస్ట్ గా పరిగెట్టుకుని వెళ్లి చూస్తే షెర్రీని ఎవరో గన్ తో కాల్చి ఉంటారు. ఇంతకీ ఎవర్రా కాల్చింది అని లూఫీ కోపంగా పక్కకి తిరిగి చూస్తే తనకు అక్కడ ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళే ఫాక్సీ పైరేట్స్ కి చెందిన కెప్టెన్ సిల్వర్ ఫాక్స్ ది ఫాక్సీ అండ్ తన బౌంటీ 24 మిలియన్ బెర్రీస్ అండ్ తన పక్కనే తన క్రూమేట్ పోర్షే ఉంటుంది. అండ్ ఆ తర్వాత హ్యాంబర్గ్ అని ఇంకో పైరేట్ ఉంటాడు. వాడు చూడడానికి లిటరల్ గా కోతిలా కనిపిస్తాడనమాట. సో ఫాక్సీ లూఫీతో, మేమెవరో నీకు తెలీదా, మా గురించి అందరికీ తెలుసు అంటే దానికి లూఫీ, నీ ముఖం నాకెలా తెలుస్తుందిరా, నిన్ను మాత్రం గాల్లోకి లేపు కొడతాను అని గట్టిగా అరుస్తాడు. సో ఫాక్సీని లూఫీ గుర్తుపట్టకపోయేసరికి తను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ పైకి లేచి, నా పేరు ఫాక్సీ, నాకు నచ్చింది నేను తీసుకుంటాను, ఒక పిచ్చి హార్స్ కోసం మీరు ఇంత ఫీల్ అవుతున్నారా, అనిమల్స్ ని హంట్ చేస్తే నాకు చాలా మజా వస్తుంది అని అంటే లూఫీకి కోపం వచ్చి తను ఫాక్సీ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కరెక్ట్ గా అదే టైంలో ఫాక్సీ, ఆగు స్ట్రా హ్యాట్ లూఫీ అని అంటాడు. నా పేరు నీకెలా తెలుసు అని లూఫీ షాక్ అవుతాడు. అప్పుడు పోర్షే చెప్తుంది వాళ్ళు లూఫీ మీద ఉన్న బౌంటీ పోస్టర్ ని చూసినట్టు అండ్ తనతో పాటు జోరో గురించి కూడా తెలుసు అని చెప్తారు. ఆ తర్వాత ఫాక్సీ లూఫీ వాళ్ళని డేవీ బ్యాక్ ఫైట్ కి ఛాలెంజ్ చేస్తారు. లూఫీ ఏమో ఏ ఫైట్ అయితే ఏంటి, నాకు ఛాలెంజ్ ఓకే అని చెప్తాడు. కానీ ఉసోప్ అప్పుడే గుర్తొస్తుంది ఆ పైరేట్ డేవీ బ్యాక్ ఫైట్ అనడం అండ్ ఫ్లాగ్ లేని షిప్ ఖచ్చితంగా ఫాక్సీ పైరేట్స్ వల్లనే అని ఉసోప్ కి అనిపిస్తుంది. సో లూఫీని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయొద్దు, మన ఫ్రెండ్స్ ని కోల్పోతామని చెప్తాడు. లూఫీ ఒక సెకండ్ ఆగి ఉసోప్ చెప్పేది వింటూ ఉంటే ఫాక్సీ లూఫీతో, నువ్వు ఆల్రెడీ ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసేసావు, ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి లేదు, నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇక్కడున్న వాళ్ళందరూ విన్నారు, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదా అని
రెచ్చగొడతాడు. దానికి లూఫీ నేను మాట మీద నిలబడతాను అని గట్టిగా అరుస్తాడనమాట. కరెక్ట్ గా అదే టైంకి అక్కడే ఉన్న టాంజిత్ షెర్రీ నా కోసం 10 ఏళ్లు వెయిట్ చేస్తే ఈ పైరట్స్ తనని ఇంజూర్ చేశారు, నా షెర్రీని ఏం చేశారో వీళ్ళకి కూడా అదే గతి పట్టిస్తా అని వాళ్ళపైన గన్తో అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఫాక్సీ పైరట్స్ నామీ వాళ్ళకి డేవీ బెక్ ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ ఈ డేవీ బెక్ ఛాలెంజ్ అనేది ఇద్దరు కెప్టెన్స్ మధ్యలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ ని ఒక కెప్టెన్ దగ్గర ఉన్న క్రూమేట్స్ ని ఇంకో కెప్టెన్ సొంతం చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు. అంటే ఈ డేవీ బ్యాక్ ఛాలెంజ్ లో గెలిస్తే ఓడిపోయిన కెప్టెన్ యొక్క క్రూమేట్స్ లో ఎవరు పవర్ఫుల్ గా లేదా యూస్ఫుల్ గా ఉంటే వాళ్ళని గెలిచిన పైరేట్ తీసేసుకునే వాళ్ళు. ఒకవేళ గనక ఆ కెప్టెన్ కి ఓడిపోయిన కెప్టెన్ యొక్క షిప్ లో ఎవరు నచ్చకపోతే వాళ్ళ ఫ్లాగ్ ని తీసేసుకునే రైట్ ఉంటుందన్నమాట. అండ్ ఓడిపోయిన కెప్టెన్ దగ్గర నుండి వచ్చిన పైరేట్స్ కొత్త కెప్టెన్ దగ్గర లాయల్ గా ఉంటామని డేవీ జోన్స్ పైరేట్ మీద ప్రామిస్ చేయాలి. సో ఈ డేవీ జోన్స్ పేరుని మీకు ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు ఉంటుంది. ఈ క్యారెక్టర్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లో అనమాట. సో ఓడా సెన్సే ఆ రెఫరెన్స్ ని తీసుకున్నారు. సో వాళ్ళు చెప్పిన రూల్స్ వినగానే ఇది ఒక డేంజరస్ గేమ్ అని స్ట్రా హ్యాట్స్ కి అర్థమవుతుంది. ఫాక్సీ పైరేట్స్ నామీ వాళ్ళతో వాళ్ళ కెప్టెన్ లూఫీని ఛాలెంజ్ చేయడానికి వెళ్ళాడు అని చెప్తారు. నామీ అది విని ఏంటి పిచ్చోళ్ళలాగా అనిపిస్తున్నామా, మేము ఇలాంటి గేమ్స్ ఆడము అని అంటే దానికి ఫాక్సీ పైరేట్స్ ఈ ఛాలెంజ్ లో క్రూమేట్స్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ కెప్టెన్ డెసిషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నామీ ఏమో ఆ ఛాలెంజ్ నుంచి తప్పించుకుందామని అంటే సాంజీ అండ్ జోరో ఒప్పుకోరు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ నుండి వెనక్కి వెళ్లడం అంటే జీవితాంతం ఆ అవమానం గుర్తు చేసుకొని బ్రతకడమే. సో సాంజీ అండ్ జోరో అయితే ఛాలెంజ్ కి రెడీగా ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటారో లేదో వాళ్ళకి 2 గన్ షాట్స్ వినిపిస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే లూఫీ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసినట్టు. సో ఈ విషయం ఫాక్సీ పైరేట్స్ నామికి చెప్పేసరికి తను ఎలాగోలాగా లూఫీని ఆపుదామని తన దగ్గరికి బయలుదేరుతుంది. సో లూఫీ యాక్సెప్ట్ చేసేసాడు కాబట్టి ఫాక్సీ పైరేట్స్ అక్కడే ఒక పెద్ద కార్నివాల్ ని ఏర్పాటు చేస్తారు. ఇందులో 3 ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. మొత్తం 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్కసారి ఒక ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండదు. సో ఈ 3 ఛాలెంజెస్ లో ఖచ్చితంగా గెలవక తప్పదు. ఒకవేళ గనక ఓడిపోతే ప్రామిస్ ప్రకారం ఫాక్సీ స్ట్రా హ్యాట్స్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళు ఫాక్సీతో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ రౌండ్ పేరు డోనట్ రేస్. సో ఆ రేస్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నామి, ఉసోప్ అండ్ రాబిన్. సెకండ్ రౌండ్ పేరు గ్రాగీ రింగ్. ఈ రౌండ్ లో జోరో, సాంజీ అండ్ చాపర్ పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతారు. ఫైనల్ రౌండ్ పేరు కాంబాట్ అన్నమాట. అండ్ దీంతో లూఫీ పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అవుతాడు. యాక్చువల్లీ ఈ 3 ఛాలెంజెస్ ని నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఒకవేళ కనుక మీరు ఈ ఛాలెంజెస్ చూడాలి అనుకుంటే యానిమే ఎపిసోడ్ 208 నుండి 219 వరకు చూడొచ్చు. యాక్చువల్లీ యానిమే వర్షన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేనైతే మాంగా వర్షన్ మాత్రమే చెప్తున్నాను. బట్ ఎండ్ కి జరిగేది సిమిలర్ గానే ఉంటుంది. సో బ్యాక్ టు ద చాప్టర్. ఫస్ట్ ఛాలెంజ్ అనేది ఒక రేస్ కాబట్టి ఒక చిన్న బోట్ లో ముగ్గురు వాళ్ళున్న ఐలాండ్ మొత్తాన్ని ఒక రౌండ్ వేసుకొని రావాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే గెలుస్తారు. సో ఈ రేస్ కి నామి, రాబిన్ అండ్ ఉసోప్ రెడీ అయితే ఇంకో పక్క ఫాక్సీ పైరేట్స్ యొక్క ఐడల్ పోర్షే, ఫాక్సీ పైరేట్స్ లోనే ఇంకొకడు అండ్ ఒక షార్క్ ఈ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపెంట్స్ లో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఫాక్సీ పైరేట్స్ తెలివిగా ఒక షార్క్ ని రెడీ చేసుకొని ఉంటారన్నమాట. ఫాస్ట్ గా రేస్ గెలవచ్చు కాబట్టి. సో అనుకున్నట్టుగానే రేస్ స్టార్ట్ అవుతుంది. రేస్ స్టార్ట్ అవగానే ఫాక్సీ పైరేట్స్ వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు. ఉసోప్ వాళ్ళు స్టార్ట్ చేసి చేయగానే ఫాక్సీ పైరేట్స్ వాళ్ళు ఒక పెద్ద రాయిని ఉసోప్ వాళ్ళ మీద విసురుతారు. యాక్చువల్లీ ఈ ఛాలెంజెస్ లో ఎవరు గెలిచారు అనేది మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. గెలవడానికి ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా దాన్ని గేమ్ లోకి కన్సిడర్ చేయరు. సో ఇష్టం వచ్చినట్టు మోసం చేసుకోవచ్చు అనమాట. సో ఫాక్సీ పైరేట్స్ అలా రాయి విసిరేసరికి సాంజీ వాళ్ళని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత ఫాక్సీ పైరేట్స్ రేస్ లో ఇన్వాల్వ్ కాకుండా సాంజీ చూసుకుంటాడు అనమాట. సో రేస్ లో పోర్షే వాళ్ళు లీడ్ లో ఉంటారు. వాళ్ళ మీద గెలవడానికి ఉసోప్ తన దగ్గర ఉన్న ఇంపాక్ట్ డైల్ ని యూజ్ చేస్తాడు. దానివల్ల వాళ్ళు పోర్షే వాళ్ళని దాటేస్తారు. కానీ ఉసోప్ అవి ఎక్కువ సార్లు యూజ్ చేయలేడు. దానివల్ల తన చెయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళగానే వాళ్ళకి కొన్ని చెట్లు ఎదురవుతాయి. అండ్ ఆ చెట్ల సెంటర్ దగ్గర ఒక వర్ల్పూల్ లాంటిది ఉంటుంది అనమాట. ఉసోప్ వాళ్ళని అటాక్ చేసి పోర్షే వాళ్ళు ఆ చెట్ల దగ్గరికి చేరుకుంటారు. కానీ అక్కడి నుండి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి అస్సలు పాసిబుల్ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ వర్ల్పూల్ లోకి వెళ్ళిన ప్రతిసారి అక్కడే రౌండ్లు కొట్టుకుంటూ ఉండిపోతారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఫాక్సీ పైరేట్స్ కెప్టెన్ ఫాక్సీ వాళ్ళ దగ్గరకు వస్తాడు. రేస్ లో ఇంటర్ఫియర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళకి కాపలాగా వస్తున్న సాంజీని ఫాక్సీ పైరేట్స్ కొంతమంది అమ్మాయిల్ని పెట్టి సాంజీని డైవర్ట్ చేస్తారు. లూఫీకి ఫుడ్ ని, చాపర్ కి స్వీట్స్ అండ్ జోరోకి మందు పోసి కంప్లీట్ గా డైవర్ట్ చేసి పారేస్తారనమాట. నామి తన తెలివిని అండ్ తన నావిగేషన్ స్కిల్స్ ని యూజ్ చేసి ఆ వర్ల్పూల్స్ ని యూజ్ చేసుకుంటూనే ఆ ప్లేస్ నుండి బయటపడుతుంది. ఆ తర్వాత కూడా నామి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఫాక్సీ పైరేట్స్ చాలా ట్రిక్స్ ప్లే చేస్తారు. కానీ అవన్నీ తప్పించుకొని నామి వాళ్ళు ఫినిష్ లైన్ కి చాలా దగ్గరలో ఉంటారు. అండ్ ఫాక్సీ పైరేట్స్ కూడా వాళ్ళ తెలుగులన్నీ యూజ్ చేసి నామి వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చేస్తారు. నామి వాళ్ళే రేస్ గెలుస్తారు అనుకునే టైంలో ఫాక్సీ పైరేట్స్ కెప్టెన్ ఫాక్సీ ఏదో పవర్ ని యూజ్ చేసి నామి వాళ్ళని ఆపేస్తాడు. దానివల్ల ఫాక్సీ పైరేట్స్ రేస్ లో గెలుస్తారు. సో ఇప్పుడు ఛాలెంజ్ ప్రకారం స్ట్రా హ్యాట్స్ లో ఒకరు ఫాక్సీ పైరేట్స్ లో జాయిన్ అవ్వాలి. సో లూఫీకి కోపం వచ్చి ఇంతకీ ఏం చేసి గెలిచారు అని గట్టిగా అడిగితే ఫాక్సీ తన డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీస్ గురించి చెప్తాడు.
చెప్తాడు. తను క్రియేట్ చేసిన రేస్ ని యూజ్ చేసి ఏ ఆబ్జెక్ట్ వెలాసిటీ అయినా తగ్గించగలుగుతాడు, అంటే స్పీడ్ ని తగ్గించగలుగుతాడు అనమాట. సో ఆ పవర్ ని యూజ్ చేసి ఫాక్సీ పైరట్స్ గెలుస్తారు. గెలిచినందుకు ఫాక్సీ పైరట్స్ చాపర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. తను చూడ్డానికి ఒక పెట్ లా ఉన్నాడని చెప్పి ఫాక్సీ తనని పెట్ చేసుకుందాం అనుకుంటాడు అనమాట. అందుకే తనని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫాక్సీ పైరట్స్ అందరూ కలిసి చాపర్ కి ఒక మాస్క్ వేసి తనని కూడా వాళ్ళ క్రూలో జాయిన్ చేసుకుంటారు. చాపర్ ఏమో నాకు హెల్ప్ చేయండి అని ఏడుస్తూ ఉంటే నామి వాళ్ళు చాపర్ ని కోల్పోయినందుకు బాధపడుతూ ఉంటారు. చాపర్ స్ట్రా హ్యాట్స్ ని చూసి నాకు ఇది నచ్చట్లేదు, నాకు హెల్ప్ చేయండి, నేను ఒక పైరేట్ గా మారింది జస్ట్ మీకోసం మాత్రమే, మీరు అడిగారు కాబట్టి నేను సముద్రంలోకి వచ్చాను, నేను వీళ్ళతో ఉండలేను అని ఏడుస్తాడు. జోరో ఇదంతా విని ఏడవడం ఆపు చాపర్, ఒక పైరేట్ గా మారాలని డిసిషన్ తీసుకున్నది నువ్వే, నువ్వు ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటే అది నీ తప్పే గానీ వేరే వాళ్ళ తప్పు కాదు, మనం ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాం, ఉసోప్ వాళ్ళు కుదిరినంత ట్రై చేశారు, ఏడ్చే పైరెట్ల మీద ఎవరు జాలి చూపించరు, నువ్వు ఒక మగాడివైతే ఒక మగాడిలా నడుచుకో, లాస్ట్ వరకు వెయిట్ చేయని చెప్తాడు. జోరో మాటలు వినగానే చాపర్ ఏడవడం మానేస్తాడనమాట అండ్ కాన్ఫిడెంట్ గా అక్కడే కూర్చుంటాడు. జోరో అది చూసి ఇప్పుడు నాకు నచ్చావని అంటాడు. అక్కడున్న ఫాక్సీ పైరెట్స్ కూడా జోరో మాటలు విని ఈ స్వాట్స్మెన్ మాకు నచ్చాడు, నెక్స్ట్ రౌండ్ లో గెలిస్తే ఇతన్నే తీసుకుందామని మాట్లాడుకుంటూ ఉంటారు. సో సెకండ్ రౌండ్ కి నార్మల్ గా అయితే సాంజీ, జోరో అండ్ చాపర్ పార్టిసిపేట్ చేయాలి, కానీ చాపర్ ని ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు జోరో అండ్ సాంజీ మాత్రమే సెకండ్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో సెకండ్ రౌండ్ ఒక ఫుట్బాల్ ఫీల్డ్ లాంటి ప్లేస్ లో జరుగుతుంది. ఈ గేమ్ లో గెలవాలంటే బాల్ ని తీసుకెళ్లి రింగ్ లో వేయాలన్నమాట. అలా బాల్ గా రెండు టీమ్స్ లో ఒక్కొక్కరు ఉంటారు. సో ఇప్పుడు పాయింట్ రావాలంటే ఆపోజిట్ టీమ్ లో బాల్ గా ఉన్న వాళ్ళని వాళ్ళ సైడ్ ఉన్న కోర్ట్ లో ఉన్న రింగ్ లోనే వేయాలన్నమాట. సో సాంజీ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఫాక్సీ పైరెట్స్ బాల్ గా ఎవరుంటారో అని అడిగితే జోరో సాంజీ వైపు చూపిస్తాడు. సో వాళ్ళు బాల్ తీసుకెళ్లి సాంజీకి గడితే నేను బాల్ గా ఉంటానని ఎవరు డిసైడ్ చేశారా అని తను జోరోతో గొడవ పడతాడు. సో స్ట్రా హ్యాట్స్ నుండి వీళ్ళిద్దరూ రెడీ అయితే ఫాక్సీ పైరెట్స్ నుండి మనకి ఆల్రెడీ తెలిసిన హ్యాంబర్గ్, నెక్స్ట్ పికిల్, ఆ తర్వాత ఫైనల్ గా హాఫ్ ఫిష్మెన్ హాఫ్ జైంట్ బిగ్ బన్ పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళు ఒకరితో పోలిస్తే ఒకరు చాలా పెద్దగా ఉంటారు. ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ గెలవాలి అంటే ఆ జైంట్ గార్డ్ ని ఆ రింగ్ లోపల వేయాలి. మొత్తానికైతే గేమ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ బలమైన వాళ్ళు కదా, వాళ్ళెంత పెద్దగా ఉన్నా వాళ్ళ మీద గెలిచేస్తారు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. లిటరల్ గా సాంజీని ఈజీగా రింగ్ దగ్గర వరకు తీసుకెళ్లిపోతారు. కానీ జోరో అండ్ సాంజీ లాస్ట్ మినిట్ లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుని పాయింట్ రాకుండా సేవ్ అవుతారు. అప్పటిదాకా సాంజీ అండ్ జోరో ఇద్దరు కోఆర్డినేషన్ లో ఉండరు. సో చాపర్ ని ఎలాగైనా విడిపించుకోవాలి అని చెప్పి ఇద్దరు కలిసి ఫైట్ చేయాలని డిసైడ్ అవుతారనమాట. యాక్చువల్లీ ఆ మ్యాచ్ లో ఎవరు వెపన్స్ ని వాడకూడదు, కానీ ఫాక్సీ పైరెట్స్ నుండి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు జోరో అండ్ సాంజీ మీద వెపన్స్ తో అటాక్ చేస్తారు. ఆ మ్యాచ్ కి రెఫరీ ఫాక్సీ పైరెట్సే కావడం వల్ల వాళ్ళ టీం వాళ్ళ వెపన్స్ యూస్ చేస్తే వాడేం మాట్లాడు. ఆ హాఫ్ ఫిష్మెన్ హాఫ్ జైంట్ తన షూస్ కింద ఉన్న కత్తుల్ని యూజ్ చేసి జోరోని సాంజీని తొక్కించేయాలనుకుంటాడు, కానీ వీళ్ళిద్దరు తప్పించుకుంటారు. ఆ తర్వాత సాంజీ అండ్ జోరో ఆపోజిట్ సైడ్ లో ఇద్దరిని కొట్టేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ కోఆర్డినేషన్ తో జోరోని అండ్ సాంజీని ఇద్దరిని పడగొట్టేస్తారు. ఇలా అయితే కుదరదు, ఇద్దరు సీరియస్ అవ్వాలి అని చెప్పి జోరో అండ్ సాంజీ ఇద్దరు మ్యాచ్ లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగుతారు. వీళ్ళ దగ్గర ఏమో వెపన్స్ ఉండవు. సో వీళ్ళని కంప్లీట్ గా లేపేయాలని ఫాక్సీ పైరెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వెపన్స్ ని బయటికి తీస్తారు. అయినప్పటికీ సాంజీ అండ్ జోరో ఇద్దరు సీరియస్ గా ఉన్నారు. అదే కాక ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుని మరి వాళ్ళ ముగ్గురిని తుక్కు కింద కొట్టి ఆ పెద్ద జెంట్ మీద ఉన్న బాల్ ని రింగ్ లోకి వేసి సెకండ్ పాయింట్ ని సొంతం చేసుకుంటారు. ఆ తర్వాత నామి ఒక బ్రిలియంట్ ప్లాన్ చెప్తుంది అనమాట. వాళ్ళు చాపర్ ని తీసుకోకుండా డైరెక్ట్ గా కెప్టెన్ ని తీసేసుకుంటే ఖచ్చితంగా మూడో పాయింట్ కూడా ఈజీగా గెలిచేయచ్చు అని. అది ఫాక్సీ పైరెట్స్ విని కొంచెమైనా నిజాయితీ ఉండాలి అది ఇది అని మాట్లాడతారు. నామి కోపం వచ్చి వాళ్ళని తిడుతుంది అనమాట. దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత లూఫీ నామి చెప్పినట్టు కాకుండా చాపర్ ని మళ్ళీ రిటర్న్ తీసుకుంటాడు. సో ఇంకా మిగిలింది ఫైనల్ ఛాలెంజ్ మాత్రమే, అది ఒక కాంబాట్. సో ఇద్దరు కెప్టెన్స్ ఈ ఫైనల్ ఫైట్ లోకి దిగుతారనమాట. అండ్ ఆ ఫైట్ ఎక్కడ జరగాలి అనేది ఒక క్యానన్ ని తిప్పి డిసైడ్ చేస్తారు. ఒకవేళ కనుక అది గోయింగ్ మేరీ షిప్ వైపు చూపిస్తే ఫైట్ గోయింగ్ మేరీ షిప్ లో జరుగుతుంది, లేదా ఫాక్సీ పైరెట్ షిప్ వైపు చూపిస్తే ఫైట్ ఫాక్సీ పైరెట్ షిప్ లో జరుగుతుంది. కానీ అలా తిప్పినప్పుడు ఫాక్సీ ఏదో చేసి వాళ్ళ షిప్ లోనే మ్యాచ్ జరిగేటట్టు చేస్తాడు. సో ఇప్పుడు రూల్స్ ఏంటంటే వాళ్ళ షిప్ లో నుండి 50 మీటర్ రేడియస్ లో నుండి ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఎవరు అంటే పార్టిసిపెంట్స్ ఇద్దరు బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్తే అవతల వాళ్ళకి పాయింట్ వచ్చేస్తుంది. అండ్ ఆ షిప్ లో ఉన్న వెపన్స్ ని ఏ వెపన్ అయినా యూజ్ చేసి గెలవచ్చు. అవతల ఎనిమిని రింగ్ లో నుండి బయటికి వేస్తే చాలన్నమాట, గెలిచేసినట్టే. సో మొత్తానికి థర్డ్ ఫైట్ కి అయితే అందరూ రెడీ అవుతారు. ఫాక్సీ పైరెట్స్ కెప్టెన్ ఫాక్సీ బాక్సింగ్ గ్లౌస్ వేసుకొని రెడీ అయితే లూఫీ ఒక ఆఫ్రో విగ్ పెట్టుకొని గ్లౌస్ తో మ్యాచ్ లోకి దిగుతాడు. ఆ విగ్ యాక్చువల్లీ ఉసోప్ ఐడియా. మామూలుగా బాక్సింగ్ లో ఈ బ్లాక్ ఆఫ్రికన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి అండ్ ఛాంపియన్స్ కూడా వాళ్ళే కాబట్టి లూఫీ గనక ఆ విగ్ వేసుకుంటే ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పి లూఫీకి ఆ విగ్ తగిలిచ్చుంటాడు. సో మొత్తానికి అయితే వాళ్ళకి ఫైట్ స్టార్ట్ అవుతుంది. లూఫీ ఏం ఆలోచించుకుంటే డైరెక్ట్ గా ఫైట్ లో దిగిపోతాడు అనమాట. ఫాక్సీని అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ ఫాక్సీ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి లూఫీ పంచెస్ యొక్క స్పీడ్ ని కంప్లీట్ గా తగ్గించేస్తాడు. అంటే తన బాడీ నార్మల్ గా కదులుతుంది కానీ తన చేయి మాత్రం ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుంది అనమాట. సో అలానే తన పవర్ తో లూఫీ బాడీ మొత్తాన్ని కవర్ చేసి తన బాడీ అంతా ఒకటే చోట ఆగిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత
తనను దారుణంగా కొడతాడు. కానీ లూఫీని ఎంత కొట్టినా తన రబ్బర్ కాబట్టి తను పెద్దగా డ్యామేజ్ తీసుకోడు. సో తనని ఎలాగైనా షిప్ లో నుండి బయటికి వేసేయాలని ఫాక్సీ చాలా ట్రిక్స్ ని ప్లే చేస్తాడు. లూఫీ మీద కొన్ని క్యానల్ బాల్స్ ని ప్రయోగించి వాటి వెలాసిటీని ఆగిపోయేలా చేసి ఫాక్సీని వెతుక్కుంటూ లూఫీ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాంబ్స్ ని పేలేలా చేస్తాడు. లూఫీ అయితే తప్పించుకుంటాడు గానీ అదే బాంబ్ బ్లాస్ట్ లో టైమింగ్ మిస్ అయ్యి ఫాక్సీనే ఇరుక్కొని కొంచెం డ్యామేజ్ తీసుకుంటాడు అనమాట. ఆ తర్వాత లూఫీని షిప్ లోపలికి తీసుకెళ్లి ఏదో ఒకటి చేసి లేపేయాలనుకుంటాడు. అండ్ కొన్ని రోబోస్ ని లూఫీ మీద ప్రయోగిస్తాడు. చాలా ట్రిక్స్ ప్లే చేసి లూఫీని ఒక పంచింగ్ మిషన్ తో దారుణంగా కొట్టించి లూఫీ కదలలేని పొజిషన్ కి తీసుకెళ్లిపోతాడు. అక్కడున్న పైరేట్స్ అందరూ లోపలికి వెళ్లిన ఫాక్సీకి అండ్ లూఫీకి మధ్యలో ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడతారు. కాసేపటికి ఫాక్సీ లూఫీని బయటికి తీసుకొచ్చి పడేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఫాక్సీనే ఖచ్చితంగా గెలుస్తారని ఫిక్స్ అయిపోతారు. కానీ లూఫీ మళ్ళీ లేచి నిల్చుంటాడు. ఆ తర్వాత కూడా ఫాక్సీ తన పవర్ ని యూజ్ చేసి లూఫీని చాలా సార్లు కొడతాడు. లూఫీ అలాగే పడిపోతూ ఉంటాడు కానీ మళ్ళీ లేచి నిల్చుంటాడు. అలా ఫాక్సీ ఎన్నిసార్లు తనని కొట్టినా లూఫీ మళ్ళీ తిరిగి లేచి నిల్చుంటాడు. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా క్రూలో ఎవరిని పోగొట్టుకోను అని గట్టిగా అరుస్తాడు. లూఫీ పట్టుదల చూసి స్ట్రా హ్యాట్సే కాదు అక్కడున్న ఫాక్సీ పైరేట్స్ కూడా లూఫీ లూఫీ అని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. అది ఫాక్సీకి నచ్చక లూఫీని మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ పని అయిపోతుంది అనుకునే టైంలో లూఫీ తన తెలివి యూజ్ చేసి అక్కడే పడి ఉన్న ఒక మిర్రర్ ని ఫాక్సీ తన పవర్ ని యూజ్ చేసినప్పుడు చూపిస్తాడు. దెబ్బకి తన పవర్ వల్లే తనే స్టాచ్యూలో నిలబడుకొని ఉండిపోతాడు. అప్పటిదాకా ఫాక్సీ కొట్టిన దెబ్బలన్నీ తీసుకున్న లూఫీ తన చేతిని తిప్పి 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 కొడితే ఆ ఇంపాక్ట్ తీసుకున్న ఫాక్సీ 30 సెకండ్స్ అయిన తర్వాత ఆ షిప్ రేడియస్ నుండి చాలా దూరం ఎగిరి బయటపడతాడు. అండ్ ఫైనల్ రౌండ్ లో లూఫీ గెలిచేస్తాడు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత లూఫీ అక్కడికక్కడే పడిపోతాడు అనమాట. సో తను నిద్ర లేసిన తర్వాత ఫాక్సీ పైరేట్స్ లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లూఫీకి నచ్చినట్టు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడా అని అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు. కానీ లూఫీ ఎవరిని సెలెక్ట్ చేసుకోకుండా లూఫీ ఫాక్సీ పైరేట్స్ యొక్క జాలీ రాజర్ ని తీసుకుంటాడు. ఒక పైరేట్ కి గుర్తింపు వాళ్ళ సింబల్ అండ్ జాలీ రాజరే. అలాంటిది లూఫీ ఫాక్సీ పైరేట్స్ యొక్క జాలీ రాజర్ ని తీసుకుంటే వాళ్ళ గ్రూప్ కి గుర్తింపే లేకుండా పోతుంది. ఫాక్సీ పైరేట్స్ ఇంకా ఏ పైరేట్స్ ని అలా చేయకూడదు అని లూఫీ వాళ్ళ జాలీ రాజర్ ని తీసేసుకుంటాడు. ఫాక్సీ పైరేట్స్ అందరూ బాధగా ఉంటాయి. లూఫీ అది చూసి మీరేం బాధపడకండి, సెయిల్ లేకుండా ట్రావెల్ చేయడం కష్టమని నాకు తెలుసు, మీకు ఒక కొత్త సింబల్ ఇస్తాను అని చెప్పి ఒక కళాఖండాన్ని గీసి వాళ్ళకి ఇస్తాడనమాట. ఇదే ఇంకా మీ జాలీ రాజర్ అని చెప్పి దెబ్బకి ఫాక్సీ పైరేట్స్ మైండ్ పోతుంది. ఆ తర్వాత ఫాక్సీ పైరేట్స్ లూఫీ గెలుపుని యాక్సెప్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత లూఫీ వాళ్ళ జాలీ రాజర్ ని టాంజిత్ దగ్గరికి తీసుకెళ్లి షేరీని గాయపరిచిన వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టాను, ఇదే దానికి గుర్తు అని టాంజిత్ కి చూపిస్తారు. అది చూసి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఆ తర్వాత చాపర్ షేరీని మళ్ళీ హీల్ చేస్తాడు. నామి టాంజిత్ తో నిన్ను కూడా మాతో తీసుకెళ్తే బాగుండు అనిపించింది కానీ ఇక్కడ లాగ్ పోస్ట్ పని చేయదు, సో నిన్ను మాతో తీసుకెళ్ళినా ఏమీ యూజ్ ఉండదు అని అంటే టాంజిత్ దానికి మీరు దాని గురించి టెన్షన్ పడకండి, షేరీ రెడీ అయిపోగానే మేము ఎలాగోలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం, సో టెన్షన్ పడకండి, మీరందరూ లూఫీ ఫ్రెండ్సా అయితే లోపలికి వెళ్దాం పదండి అని ఇంట్లోకి తీసుకెళ్దామని ట్రై చేస్తే తన ఇంటి డోర్ ముందర ఒకరు నిల్చొని ఉంటారు. టాంజిత్ తనను చూసి తను చెట్టేమో అని అనుకుంటాడు గాని తనొక మనిషి అనమాట. అండ్ తన ఎవరో కాదు అడ్మిరల్ కుజాన్. తనని చూడగానే రాబిన్ అలాగే పడిపోతుంది. రాబిన్ పడిపోవడం చూసి స్ట్రా హ్యాట్స్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారు. కుజాన్ రాబిన్ ని చూసి అందంగానే తయారయ్యావు నీకు రాబిన్ అని అంటాడు. రాబిన్ అంతలా భయపడడం చూసి ఇంతకీ తను ఎవరు అని అడిగితే రాబిన్ తను అడ్మిరల్ అని చెప్తుంది. తను అడ్మిరల్ అనేసరికి సాంజీ కూడా టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే నావీ హెడ్ క్వార్టర్స్ లో ఓన్లీ ముగ్గురికి మాత్రమే అడ్మిరల్ అనే టైటిల్ ఉంటుంది. ఆ ముగ్గురు కిజారు, ఐకోజీ, కుజాన్ అండ్ అకేను. వీళ్ళు ముగ్గురు డైరెక్ట్ గా ఫ్లీట్ అడ్మిరల్ కింద ఉంటారన్నమాట. నావీ ఫోర్స్ లో వీళ్ళకంటే పవర్ఫుల్ క్యాండిడేట్స్ లేరు. సో స్ట్రా హ్యాట్స్ కి అర్థం కాదు అసలు అంత పెద్ద అడ్మిరల్ చిన్న పైరట్స్ అయిన లూఫీ వాళ్ళని ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడని. వాళ్ళు ఎందుకు మా వెనక పడుతున్నావు అని అరిస్తే కుజాన్ చెప్తాడు నేను జస్ట్ ఒక వాక్ వచ్చానంతే, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు అని అంటాడు. ఆ తర్వాత తను చాలా సేపటి నుండి నిలబడుకొని ఉన్నాడని పడుకొని వాళ్ళతో మాట్లాడతాడు. యాక్చువల్లీ కుజాన్ చాలా లేజీ అనమాట. కుజాన్ ప్రవర్తించడం చూసి లూఫీకి కోపం వచ్చి తనతో గొడవ పెట్టుకుందామని అనుకుంటాడు. కానీ ఉసఫ్ వాళ్ళు ఆపుతారు. కుజాన్ కూడా నేను అప్పుడే చెప్పినట్టు నేను మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నేను జస్ట్ వాక్ వచ్చాను అని అంటే లూఫీకి కోపం వచ్చి నువ్వు వాక్ చేయడానికి వస్తే ఇక్కడ నుండి వెళ్ళిపో, వేరే చోటుకి వెళ్ళి వాక్ చేసుకో అని అంటే కుజాన్ సరే సరే నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్ళిపోతాను, కానీ అంతకంటే ముందు నేను పడుకొని ఉన్నప్పుడు ఈ ముసలోడు మాట్లాడేది విన్నాను, తను తన ఫ్రెండ్స్ దగ్గరికి చేరుకోవాలంట కదా, తనని నేను తీసుకెళ్తాను అని అంటే లూఫీ తనని తీసుకెళ్లడానికి ఒప్పుకోడు. మేబీ తను చెడ్డవాడై ఉండొచ్చు కదా అని అంటే ఉసోఫ్ లూఫీ నెత్తి మీద ఒకటి కొట్టి రే మనం పైరేట్స్, మనం చెడ్డవాళ్ళమే, అడ్మిరల్ అంటే తను ఖచ్చితంగా మంచోడే ఉంటాడు అండ్ వాళ్ళే కదా జనాలకు సేవ చేసేది, తనని తీసుకెళ్లి నువ్వు అని అంటే లూఫీకి అప్పుడు స్ట్రైక్ అవుతుంది. అవును ఉసోఫ్ చెప్పింది కరెక్టే కదా అని. ఆ తర్వాత కుజాన్ ఆ ముసలాన్ని అన్ని సర్దుకోమని చెప్తాడు. ఉసోఫ్ కి అర్థం కాదు, అవును లో టైడ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా, అప్పుడే ల్యాండ్ మళ్ళీ పైకి వస్తుంది అండ్ అదే కాకుండా తన హార్స్ లెగ్ కూడా చాలా డ్యామేజ్ అయి ఉంది, తను ఇప్పుడు వెళ్ళడం కష్టం కదా అని అంటే కుజాన్ ఏమో అది నాకు వదిలే నేను చూసుకుంటాను అని అంటే ఉసోఫ్
తనతో అలా చేయడం పాసిబుల్ కాదు కదా అని అంటే రాబిన్ వెనక నుండి అతను తలుచుకుంటే చేయగలుగుతాడు అని చెప్తుంది. ఆ తర్వాత కుజాన్ తో పాటు ఆ ముసలాయన అన్ని సర్దుకున్న తర్వాత స్ట్రా హ్యాట్స్ కూడా షోర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు షోర్ దగ్గరికి వెళ్లి నిల్చోగానే ఒక పెద్ద సీ మాన్స్టర్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. స్ట్రా హ్యాట్స్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల కుజాన్ తన చేతిని ఆ సీ లోపల పెట్టి ఆ ప్లేస్ అంతటిని గడ్డగట్టించేస్తాడు. లిటరల్ గా అక్కడున్న టెంపరేచర్ మారిపోతుంది. అక్కడున్న ప్లేస్ అంతా గడ్డగట్టకపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ముసలాయన హ్యాపీగా నడుచుకుంటూ డైరెక్ట్ గా థర్డ్ ఐలాండ్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ ఐస్ దగ్గర దగ్గర వారం రోజులు అలాగే ఉంటుంది. సో హ్యాపీగా వెళ్ళొచ్చని కుజాన్ చెప్తాడు. ఆ ముసలాయన అది చూసి నమ్మలేకపోతాడు. స్ట్రా హ్యాట్స్ కూడా కుజాన్ ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది. టాంజిత్ అక్కడున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి ముఖ్యంగా కుజాన్ కి చెప్పి అక్కడ నుండి బయలుదేరేస్తాడు. ఆ తర్వాత ఆ ఐలాండ్ లో కుజాన్ అండ్ స్ట్రా హ్యాట్స్ మాత్రమే మిగులుతారు. స్ట్రా హ్యాట్స్ కుజాన్ దగ్గరికి వెళ్ళగానే కుజాన్ లూఫీతో నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ నువ్వు సేమ్ టు సేమ్ మీ తాతలాగే ఉన్నావని అంటాడు. కుజాన్ వాళ్ళ తాత గురించి మాట్లాడడం విని లూఫీ టెన్షన్ అయిపోతూ ఉంటాడు. ఉసోప్ కి డౌట్ వస్తుంది. ఏంటి అతను మీ తాత గురించి మాట్లాడుతున్నాడు, ఇంతకీ మీ తాత ఎవరు అని అంటే లూఫీ ఏం లేదు అని తప్పించుకుంటాడు. కుజాన్ లూఫీని చూసి ఏంటి లూఫీ నీకెందుకు చెమటలు పడుతున్నాయి, మీ తాతగారికి నేను రుణపడి ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను నీకో రాబిన్ ని చూడడానికి. నేను ఇప్పుడు నా మైండ్ మార్చుకున్నాను. గవర్నమెంట్ అయితే మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు కానీ మీ క్రూని దగ్గర నుండి చూసిన తర్వాత మీరెంత డేంజరస్ నాకు అర్థమవుతుంది. మీరు సపరేట్ గా ఎంత వీక్ అయినప్పటికీ మీరందరూ కలిస్తే ఖచ్చితంగా ఒక డేంజరస్ గ్రూప్ గా మారుతారు. మీ గ్రూప్ అనేది ఎక్కువ డేంజరస్ గా మారడానికి మెయిన్ రీజన్ నీకో రాబిన్. ఒక క్రిమినల్ మీద ఉండే బౌంటీని బట్టి తన గవర్నమెంట్ కి ఎంత డేంజరస్ డిసైడ్ అవుతారు. నీకో రాబిన్ కి 8 ఏళ్ళు ఉన్నప్పుడే తన మీద భారీ బౌంటీ ప్లేస్ చేయడం జరిగింది. తన గవర్నమెంట్ కి ఎంత పెద్ద థ్రెట్టో మీరు అర్థం చేసుకోవచ్చు. నీకో రాబిన్ చాలా కన్నింగ్ గా ఎన్నో చోట్ల నుండి తప్పించుకొని ఈ క్రూలో తలదాచుకుంది. నాకు ఆ అమ్మాయి అంటే స్పెషల్ గా ఎటువంటి ద్వేషము లేదు. నేనే తనను ఒకసారి తప్పించాను కూడా. మీ స్ట్రా హ్యాట్స్ కి ఒక నిజం చెప్పాలి. నేను చెప్పకపోయినా మీరు దగ్గరలో తెలుసుకుంటారు. నీకో రాబిన్ ఉన్న ఏ ఒక్క ఆర్గనైజేషన్ కూడా బ్రతికి బయటపడలేదు. అలా ఎందుకు జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలిసి ఈ క్రూని కూడా నువ్వు అలాగే వాడుకుంటున్నావు కదా అని కుజాన్ అనేసరికి లూఫీకి కోపం వచ్చి అరుస్తాడు. నీకో రాబిన్ కూడా నువ్వు నన్ను పట్టుకోవాలంటే పట్టుకోగాని ఇలా మాట్లాడుకో అని చెప్పి తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో కుజాన్ బాడీని వెనక్కి బెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. దెబ్బకి కుజాన్ బాడీ ముక్కలు అయిపోతుంది అనమాట. కానీ తనకు లాజియా టైప్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు కాబట్టి తను తిరిగి మళ్ళీ రీఫార్మ్ అవ్వగలుగుతాడు. సో నీకో రాబిన్ తన మీద అటాక్ చేయగానే కుజాన్ సీరియస్ అయ్యి ఫైట్ లోకి దిగుతాడు. పక్కనే ఉన్న గడ్డిని తీసుకొని తన ఐస్ పవర్స్ ని యూజ్ చేసి వాటిని సేబర్ లా మారుస్తాడనమాట. తను నీకో రాబిన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే జోరో తనని ఆపుతాడు. ఆ తర్వాత సాంజీ కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. వెంటనే లూఫీ కూడా. కానీ కుజాన్ ఆ అటాక్స్ అన్నిటిని తీసుకొని వాళ్ళ ముగ్గురిని ఒకటేసారి పడగొడతాడు. కుజాన్ నీకో రాబిన్ చూసి నీకు మంచి కామ్రేడ్స్ దొరికినట్టున్నారు కదా రాబిన్, కానీ నువ్వు మాత్రం ఏం మారలేదు అని చెప్పి తనని హగ్ చేసుకొని తనను పూర్తిగా ఒక ఐస్ స్టాచ్యూలా మార్చేస్తాడు. లూఫీ అది చూసి గట్టిగా అరిస్తే కుజాన్ నువ్వు ఇంకా అరవాల్సిన పది లేదు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బతో ఈ ఐస్ మొత్తం బ్రేక్ అయ్యి తను చనిపోబోతోంది అని చెప్తాడు. కానీ కుజాన్ కొట్టే లోపలే లూఫీ తనని సేవ్ చేసి ఉసోప్ కి ఇచ్చి అక్కడి నుండి పారిపోమని చెప్తాడు. ఉసోప్ ఆపడానికి కుజాన్ ట్రై చేస్తే నామి కూడా ఫైట్ లోకి దిగి తనని ఆపుతుంది. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ పైకి లేచి నిల్చుంటారు. లూఫీ కుజాన్ ని చూసి నేను నీతో సింగిల్ గా ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అంటే దానికి కుజాన్ నిన్ను నాతో పాటు తీసుకెళ్లడానికి నా దగ్గర షిప్ లేదు, సో నిన్ను ఇక్కడే చంపేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత లూఫీ అండ్ కుజాన్ ఇద్దరు ఫైట్ లోకి దిగుతారు. లూఫీ ఏమో మిగతా వాళ్ళందరినీ షిప్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తాడు. చాపర్ అండ్ ఉసోప్ రాబిన్ ని షిప్ లోకి తీసుకెళ్లిపోయి తన మీద హాట్ వాటర్ పోయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఐస్ కరిగిపోతే తను బయటకు వచ్చేస్తుంది అని. సాంజీ అండ్ జోరో కూడా షిప్ దగ్గరికి వెళ్ళిపోయి వాటర్ లోకి దూకుతారు. ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ మళ్ళీ రికవర్ చేసుకోవడానికి. ఇక్కడేమో లూఫీ కుజాన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ ఒక అడ్మిరల్ తో ఫైట్ అనేది అంత ఈజీ కాదు. తను లిటరల్ గానే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అడ్మిరల్. సో లూఫీని ఈజీగా గట్టకట్టించేస్తాడు. ఆ తర్వాత కుజాన్ కి అర్థమవుతుంది లూఫీ 1-on-1 ఫైట్ చేద్దామనింది తన క్రూమేట్స్ ని సేవ్ చేసుకోవడానికి. అది 1-on-1 ఫైట్ కాబట్టి కుజాన్ గనక తన క్రూమేట్స్ మీద అటాక్ చేస్తే తను మాట మీద నిలబడినట్టే. సో కుజాన్ కి మ్యాటర్ అర్థమవుతుంది. తను పైకి లేచి నిల్చొని నేను ఇది ఫైనల్ గా చెప్తున్నాను లూఫీ, మీరు ఎప్పటికైనా తెలుసుకుంటారు ఆమెను మీరు హ్యాండిల్ చేయలేరు. నీకో రాబిన్ పుట్టగానే ఒక బ్రూటల్ పర్సనాలిటీతో పుట్టింది. మీరు ఎప్పటికీ తనని మార్చలేరు. తను మీతో ఉంటే మీకే డేంజర్ అని చెప్పి ఐస్ ని గట్టిగా తంటాడు. లూఫీని తన్నాడేమో అని మనం అనుకుంటాం గానీ పక్కనే ఉండే ఒక రాయిని తన్ని నేను నిన్ను ఇక్కడే చంపేయచ్చు, కానీ క్రొకడైల్ ని ఓడించినందుకు మేము మీకు రుణపడి ఉన్నాం. ఆ స్మోకర్ చెప్పిన మెసేజ్ మాకు అందింది. సో ప్రస్తుతానికి బతికిపోండి అని చెప్పి కుజాన్ అక్కడ నుండి బయలుదేరేస్తాడు. అండ్ తను వెళ్లేటప్పుడు తన లాగ్ పోస్ట్ చెక్ చేస్తే లాగ్ పోస్ట్ వాటర్ 7 కి రికార్డ్ అయి ఉంటుంది. సో అది ఎలాగో హెడ్ క్వార్టర్స్ కి దగ్గరే కాబట్టి కుజాన్ ఓషన్ మీద సైకిల్ దొక్కుంటూ అలా వెళ్ళిపోతాడనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత లూఫీకి ఏమైందో చూడడానికి స్ట్రా హ్యాట్స్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత తనని తీసుకొచ్చి తనకు కూడా హాట్ వాటర్ తో బాత్ చేయిస్తారు. మొత్తానికైతే వాళ్ళ గుండెలు కొట్టుకుంటూనే ఉంటాయి. కానీ వాళ్ళు గనక లేట్ చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ గుండెలు ఆగిపోయేవి. సో స్ట్రా హ్యాట్స్ ఒక పెద్ద గండం నుండి అయితే బయటపడతారు. ఆ తర్వాత వాళ్ళ లాగ్ పోస్ట్ ప్రకారం లూఫీ రెడీ అవ్వగానే వాటర్ 7 కి
బయలుదేరాలని డిసైడ్ అవుతారు. అండ్ ఇక్కడితో లాంగ్ రింగ్ లాంగ్ ల్యాండ్ ఆర్క్ ఫినిష్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు వెళ్ళబోయేది వాటర్ 7 కి. అండ్ వాటర్ 7 లోనే వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ క్రూమేట్ దొరకబోతున్నాడు. అండ్ స్ట్రా హ్యాట్స్ నీకో రాబిన్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నారు. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చితే డౌటే లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వన్ పీస్ చూడమని చెప్పండి. సో థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే బ్రోస్.